అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? నేను చెప్తా. ఉగాది అనే వర్డ్ యుగ అండ్ అది అనే 2 words నుండి వచ్చాయి. యుగ అంటే ఎరా అని అర్థం, అది అంటే బిగినింగ్ అని అర్థం, ఉగాది అంటే కొత్త యుగానికి ప్రారంభం అయ్యింది అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజు యూనివర్స్ని క్రియేట్ చేశాడు అండ్ ఆ రోజే సత్యయుగం ప్రారంభమైంది. అందుకే ఉగాదిని తెలుగు న్యూ ఇయర్ అని అంటారు. రామాయణం ప్రకారం రాముడు ఉగాది రోజే అయోధ్యకి వచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఉగాది రోజే ఇండియాలో గ్రేటెస్ట్ ఎంపరర్ అయిన విక్రమాదిత్య కింగ్ విక్రమ్ సంవత్ క్యాలెండర్ని స్టార్ట్ చేశాడు. మరి ఉగాది పచ్చడి ఎందుకు తింటామో మీకు తెలుసా? ఉగాది పచ్చడిలో 6 డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. ఇవి లైఫ్లో ఉన్న ఎమోషన్స్ని సింబలైజ్ చేస్తుంది. ఉగాది పచ్చడిని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నామో మన లైఫ్లో ఉండే మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేసి బ్యాలెన్స్ చేయాలని అర్థం. ఉగాది పచ్చడిలో ఉండే వేపాకు మన స్టమక్ని క్లీన్ చేస్తుంది. చింతపండు అండ్ మామిడికాయ డైజెషన్ని ఇంప్రూవ్ చేసి యాసిడిటీని ప్రివెంట్ చేస్తుంది. అదన్నమాట సంగతి.